మనం అనుకుంటూ ఉంటాం మన జీవితాల్లో మనం దేవుడిని ఆరాధించే విధానంలో మనకన్నా గొప్పగా ఎవరు ఆరాధించాలనుకుంటాం, ఎవరి జ్ఞానమే. కానీ నీ ఆరాధన గొప్పదే కానీ ఎవరు అనరు. కానీ నీ ఆరాధన హృదయానుసారంగా ఉన్నదా, మనస్ఫూర్తిగా ఉందా? ఎందుకంటే దేవుడు కార్యములు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఏది కావాలంటే ఎందుకంటే మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షఫలం తిరిగిన క్షణమే కళ్ళు తెరవైనటువంటి ఆ యొక్క దంపతులైనటువంటి ఆదాము అమలకు సిగ్గు తెలిసి ఉండగా వారి అడగకుండానే దేవుడు వారికి ఏం చర్మ వస్త్రాలు ఇచ్చాడు. అక్కడ కూడా ఆయన ప్రేమ చాటుతుంది. ఏ రీతిగా అదే బిడ్డలకు సిగ్గు తెలిసింది, వారు ఒకవేళ మరలా నేను ఇక్కడే సంతరిస్తూ ఉంటానని వారు దాక్కుంటూ ఉంటారేమో. అలా కాదు, కోపడ్డాడు దేవుడు, బాధపడ్డాడు, ఎంతో వేశాడు, ఆయనను కూడా ఎక్కడ ప్రేమను విడువలేదు. శిక్షించువాడు ఆయనే, శిక్షను అనుభవించువాడు ఆయనే. నిన్ను శిక్షిస్తాడు కానీ ఆ శిక్ష నువ్వు భరిస్తున్నావని నువ్వు అనుకుంటావంటే, కానీ ఆ శిక్షను భరించేది కూడా ఎవరు? దేవుడే. మరి ఒక పాటలో ఒక చిన్న చర్మం ఉంటుంది. మరి ఆ చర్మము వారు ఏ ఉద్దేశంతో ఆ పాట రాశాడో నాకైతే తెలియదు, కానీ మంచి పదం ఏంటది? పవిత్రురాలైన కన్యకగా నీ ముందు నిలవాలని పాట తెలుసమ్మా, మధ్యలో వస్తుంది పదం. లేదా పాడండి, వింటే పాడండి, ఐడియా లేదా? అందరూ మీ పాడే పాటే అది, మనవాళ్ళు పాడేదే విన్నారు. సరే సరే, తర్వాత సెర్చ్ చేయండి. మరి ఆయన పవిత్రురాలైన కన్యకగా అంటే అక్కడ ఆయన రాసిన ఉద్దేశం సంఘం గురించి రాసుంటాడు. అదేనమ్మా, సంఘం పవిత్రంగా ఉండాలి, వధువు సంఘంగా ఉండాలి, కన్యక అంటే ఎలాగా పరిశుద్ధతతో ఉండాలి, దేవుని యొద్దకు వెళ్ళాలి అనేటటువంటి విధానం ఆయన మీద రాసి ఉండొచ్చేమో, లేదంటే ఈ అర్థంతో కూడా రాసి ఉండొచ్చు. అపవిత్రురాలైన స్త్రీని దేవుడు పవిత్రపరిచిన విధానంలో పవిత్రురాలైన కన్యకగా ఆయన ముందు నిలవాలి అంటే నీ హృదయ వేదన దేవునికి వివరించాలి. నీ విడిగి నలిగిన హృదయంలో దేవుడికి అర్పించి నూతనీకరించుకునే విధానాన్ని నువ్వు కలిగి ఉంటా. మరి గుర్తొచ్చిందా పదం?